హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు. ఈరోజు మా మావయ్య అయితే మామిడికాయలు అయితే తీసుకొచ్చారు. మనమైతే నార్మల్గా రోట్లో రుబ్బుకొని ఏ విధంగా పచ్చడి పెట్టుకోవాలో నిల్వ పచ్చడి నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ముందుగానైతే మామిడికాయల్ని ఈ విధంగా బకెట్లో వాటర్ తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని, అండ్ దానికి వాటర్ అయితే ఉంటుంది కదా మామిడికాయకి, అసలు వాటర్ అనేది ఉండకుండా మంచి క్లాత్ ఒక టవెల్ తీసుకొని దానికి ఉన్న వాటర్ అంతా మీరు తీసేయండి. వాటర్ ఉంటే ఏమవుతుందంటే పచ్చడి అనేది తొందరగా పాడైపోతుంది. సో వాటర్ ఏమి ఉండకుండా మంచిగా క్లీన్ చేసుకోండి. అండ్ ఇందాక చూపించాను కదా, అలా మామిడికాయలకు ఉన్న పీలంతా తీసేసి అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు మనం దాంట్లోకి వేసుకునే పొళ్ళని అయితే మనం ప్రిపేర్ చేసుకుందాము. ఒక 1 స్పూన్ మెంతులు అండ్ 1 స్పూన్ జీలకర్ర సరిపోతుంది. ఆవాలు కూడా ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతాయి. కాకపోతే నా దగ్గర ఆవాల పొడి ముందుగానే ఉంది కాబట్టి నేను రెండింటినే వేయిస్తున్నాను. ఈ విధంగా ఫ్రై చేసి పక్కనైతే ఉంచేసుకోండి. రోటిని అయితే క్లీన్ చేసుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆవాల పొడి ఆల్రెడీ నా దగ్గర ఉంది కదా, కాబట్టి ఈ జీలకర్ర అండ్ మెంతులు, వెల్లుల్లి వీటితో పాటు ఆవాల పొడిని కూడా ఇప్పుడు నేను వేస్తాను. ఆవాల పొడి మరియు కల్లుప్పును కూడా వేసేసి మంచిగా రుబ్బేసుకోండి. ఏంటంటే ఈ మెంతులు ఇంకా ఈ జీలకర్ర అనేది పంటకి తగలకుండా మొత్తం పొడయ్యే విధంగా మంచిగా రుబ్బేసుకోండి. చూడండి, పొడి అయితే మంచిగా అయిపోయింది, సరిపోతుంది. ఈ విధంగా మంచిగా మొత్తం అన్నీ నలిగిపోయి మంచి పొడిలాగా అయిందంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనమైతే ఇంతకుముందు ఫైన్ పీసెస్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కొంచెం కొంచెంగా వేసుకుంటూ రోట్లో రుబ్బుకోవాలన్నమాట. ఒకేసారి అంటే పట్టవు కదా, కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనమైతే రుబ్బుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేనైతే రుబ్బుకునేసరికి ఇవన్నీ అయిపోయినాయి. మొత్తం అన్ని కాయలన్నీ వేసేసాను. చిన్నగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా దంగిపోతాయి అన్నమాట. మరీ మెత్తగా అవసరం లేదు, ఇలా కచ్చపచ్చగా దంచేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నేనైతే ఒక 5 టేబుల్ స్పూన్స్ పెద్ద స్పూన్ అన్నమాట, పెద్ద స్పూన్స్ ఒక 5 స్పూన్స్ కారం అయితే నేను వేసాను. పుల్లగా ఉంటాయి కదా మామిడికాయలు, సో కారం బాగానే పడుతుంది, బాగానే వేసుకోండి. ఎందుకంటే ఆయిల్ వేసి ఒక 2-3 డేస్ మాగిన తర్వాత కారం తగ్గిపోతుంది. సో కారం అయితే బాగానే వేసుకోండి. చూడండి, ఈ విధంగా పచ్చడిని రోట్లో నుంచి అంతా తీసి పక్కన పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ మనమైతే ఇప్పుడు తాలింపుకి ప్రిపేర్ చేసుకుందాము. ఒక కడాయి తీసుకొని దాంట్లో 2 కప్స్ ఆయిల్ వేసుకోండి. 2 కప్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు చూసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆవాలని వేసేసుకోండి. అండ్ నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే మనం పీల్ మొత్తం తీసిన వెల్లుల్లి రెబ్బలని ఒక 7 నుంచి 8 వరకు మీరు ఆయిల్లో వేసుకోండి. అవి అనేటివి మొత్తం బ్రౌన్ కలర్ రావాలన్నమాట. వెల్లుల్లి అంతవరకు అవి వేగే వరకు వేయించుకోవాలి. అండ్ కరివేపాకు తీసుకోండి.